నుంచి ఒక్కొక్కటి కొంచెం ఎలాబరేటెడ్ టాపిక్ అయితే గనుక కొంచెం టైం తీసుకొని నిదానంగా రివిజన్ స్టార్ట్ చేద్దాము. సో ఇవాళ ఏంటంటే ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆ టాపిక్ డిస్కస్ చేద్దాము. ఓకే దెన్ ఎవరైనా చెప్తారా సాఫ్ట్వేర్ అంటే? ప్రీవియస్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ అసలు మనం కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి సాఫ్ట్వేర్ అంటే తెలుసు కదా అందరికి. సో ఎవరైనా చెప్తారా సాఫ్ట్వేర్ డెఫినిషన్ ఆర్ ఎల్స్ మీకు తెలిసిన వర్డ్స్ లో సాఫ్ట్వేర్ గురించి? జస్ట్ ఒకసారి అన్మ్యూట్ which we చేసి cannot actually interface, ma'am. దేనికి ఇంటర్ఫేస్? End user ki no Ma'am, it is a collection of executable programming codes associated with libraries and documentations. ఇది యాక్చువల్లీ మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ గా సాఫ్ట్వేర్ డెఫినేషన్ మనం తెలుసుకోవాల్సింది ఇది. యాక్చువల్లీ అభినయ్ చెప్పింది ఏంటంటే విచ్ వీ కెనాట్ టచ్ అండ్ విచ్ వీ కెనాట్ ఫీల్ అని చెప్పన్నారు కదా. మామూలు జనరల్ గా అసలు సాఫ్ట్వేర్ అంటే మనకి విజిబుల్ కాదు, ఫిజికల్ ఎలిమెంట్ కాదు అది. అది ఒక లాజికల్ ఎలిమెంట్. అంటే మనం దాన్ని చూడడానికి జస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాన్ని అవుట్పుట్ చూడటమే కానీ మనం ఫిజికల్ గా టచ్ చేయడానికి కానీ ఫిజికల్ గా చూడటానికి కానీ అది మనకి విజిబుల్ గా ఉండదు. ఓకే, తర్వాత హేమ్ సాగర్ చెప్పింది ఏంటంటే ఇంటరాక్షన్ కి ఎండ్ యూజర్ కి తర్వాత సిస్టమ్ కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా అది ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇంటర్ఫేస్ అంటే ఏంటి? యాక్చువల్లీ మనం కంప్యూటర్ లాంగ్వేజ్ మనకి తెలియదు, తర్వాత మన లాంగ్వేజ్ కంప్యూటర్ తెలియదు కాబట్టి జనరల్ గా మనకి కంప్యూటర్ కి ఒక మీడియేటర్ కింద మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నాం కదా. సో ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా లేదంటే ఏదన్నా డాక్యుమెంట్ టైప్ చేసుకోవాలన్నా ఏదన్నా సేవ్ చేయాలన్నా ఏదన్నా ప్రీవియస్లీ సేవ్ చేసిన డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలన్నా మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా జస్ట్ సింపుల్ క్లిక్స్ తోటి మనం ఓపెన్ చేస్తాం. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఎలా వచ్చింది? అని అంటే అది సాఫ్ట్వేర్ ద్వారానే. సో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం మెషిన్ తోటి ఈజీగా ఇంటరాక్ట్ అవ్వలేము. ఎందుకంటే మనం జనరల్ గా హ్యూమన్ లాంగ్వేజ్ అనేది మెషిన్ కి తెలియదు, తర్వాత మెషిన్ కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్ మనకి తెలియదు. సో కంప్లీట్ గా రెండు డిఫరెంట్ కాబట్టి సో మనకి అలాగే సిస్టమ్ కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా ఇది వర్క్ చేస్తుంది. సో ఆ పరంగా సాఫ్ట్వేర్ ని మనం ఒక ఇంటర్ఫేస్ కింద చెప్పుకోవచ్చు. ఇంకెవరైనా చెప్తారా? ఓకే దెన్ హార్డ్వేర్ అంటే ఏంటి? which we touch and feel. ఓకే, విచ్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్. ఇంకా hardware and electronic gadget support the software, ma'am. అంటే ఆల్ ద ఫిజికల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ద కంప్యూటర్. అంటే ఒక ఫిజికల్ ఎలిమెంట్స్ మనం కంప్యూటర్ ఆన్ చేయాలన్నా కంప్యూటర్ ని ఆపరేట్ చేయాలన్నా యూజ్ చేయాలన్నా మనకి కావాల్సిన ఫిజికల్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం హార్డ్వేర్ అంటాం. సో మనకి ఇప్పుడు జనరల్ గా ల్యాబ్స్ లో ఉండే వాటిని ఇప్పుడు ల్యాప్టాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ల్యాప్టాప్ అనేది సింగిల్ గా ఒకే ఒక ఫిజికల్ డివైస్ కింద మనం చూడొచ్చు. కానీ విడివిడిగా చెప్పాలి అని అంటే సిపియు, మానిటరు, అలాగే ప్రింటర్, ఇలా మనకి ఫిజికల్ గా అవైలబుల్ గా ఉన్న కంప్యూటర్ కి రిలేటెడ్ గా ఏవైతే పార్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని హార్డ్వేర్ అంటాం. సో అసలు ఈ హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి రిలేషన్ ఏంటి? హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి రిలేషన్ ఏంటి?
చెప్తారా ఎవరన్నా? హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి అసలు రిలేషన్ ఏంటి? ఈ రెండు అసలు ఎందుకు యూజ్ చేస్తాం మనం? మ్యూచువల్ చదర్ మ్యామ్, రెండు ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి ప్రాసెస్ జరుగుతుంది దేనికైనా. ఇంకా ఎవరన్నా? మరి జస్ట్ ఇదంతా ఇంటరాక్షన్ కోసం అంటే ఆల్రెడీ మనం అసలు ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసేసాము. సో మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు. మీరు ఏదో క్వశ్చన్ అడగగానే లీవ్ అయిపోవద్దు. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే నేను చెప్తున్నాను కదా తర్వాత. మనకి అటెండెన్స్ కూడా కౌంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీటింగ్ లోంచి మధ్యలో లెఫ్ట్ అయిపోవడము అలాగేం చేయొద్దు. కంప్లీట్లీ త్రూ అవుట్ ద క్లాస్ టైం దాకా మొత్తం అన్ని క్లాసెస్ మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందే. మీరు ఎప్పుడు లాగిన్ అయ్యారు, తర్వాత ఎప్పుడు లెఫ్ట్ అయిపోయారు, ఇవి కూడా టైమింగ్స్ తో సహా మాకు వస్తుందమ్మా డీటెయిల్స్. గుర్తుపెట్టుకోండి ఆ విషయం మాత్రం. సో మధ్యలో వెళ్ళిపోవద్దు. సో ఆల్రెడీ అసలు మనకి ఇది రివిజన్ క్లాస్ కాబట్టి చాలా మంది మోస్ట్లీ వినకపోయినా విన్నా ఒకసారి రివైజ్ అవుతుంది టాపిక్. ఓకే, హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి మధ్యలో రిలేషన్ ఏంటి అని అంటే, సో హార్డ్వేర్ లేకుండా సాఫ్ట్వేర్ తో ఎలాంటి యూజ్ లేదు, అలాగే హార్డ్వేర్ ఉండి మనకి సాఫ్ట్వేర్ తో ఎలాగ యూజ్ ఉండదు, అలాగే సాఫ్ట్వేర్ ఒకటే ఉంటే మన హార్డ్వేర్ లేకుండా దాన్ని కూడా ఎలాగో యూజ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఒక సిస్టమ్ లో ఏదన్నా సంథింగ్ ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే కంప్లీట్ గా మనం ఒక్క హార్డ్వేర్ తోటే వర్క్ చేయలేము, అలాగని ఒకటే సాఫ్ట్వేర్ తో కూడా వర్క్ చేయలేము. మనకి రెండు ఇంటర్ డిపెండెంట్, ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఫిజికల్ ఎలిమెంట్ గా ఫిజికల్ డివైస్ కింద హార్డ్వేర్ ఉంటేనే మనం ఆ హార్డ్వేర్ లో మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఆ మెషిన్ ని మనం యూజ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇదంతా జస్ట్ బేసిక్స్. హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, జస్ట్ అసలు హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి మధ్యలో రిలేషన్ ఏంటి, ఇదంతా. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఇనీషియల్ గా. తర్వాత వాట్ ఈస్ మైన్ బై సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ సబ్జెక్ట్ మొత్తం అంతా ఏంటి అని అంటే ఓవరాల్ గా. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో అంటే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జనరల్ గా సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసే మోడల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో తెలుసుకుంటాం అన్నమాట. సో ఇనిషియల్లీ సో వాట్ ఈజ్ మన్ బై సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ గా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ గా వాట్ ఈజ్ మెన్ బై సాఫ్ట్వేర్. సో ఇక్కడ చెప్పాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామింగ్ కోడ్. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఒక ప్రోగ్రామ్ అంటే ఏంటి. వాట్ ఈస్ మెన్ బై ఏ ప్రోగ్రామ్? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. మనం రాస్తున్నాం కదా ఆల్రెడీ జావా ప్రోగ్రామ్స్ అని, సి ప్రోగ్రామ్స్ అని. అంటే ఒక పర్టికులర్ అవుట్పుట్ మనకి రావడం కోసం మనం ఏం చేస్తున్నాం, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తున్నాం. వాటినే మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం. సో దాన్ని మనం ఒక ప్రోగ్రామ్ అంటున్నాం. అలాంటి ప్రోగ్రామ్స్ కలెక్షన్ అన్నిటినీ కలిపితే మనం ఒక సాఫ్ట్వేర్ కింద చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ సాఫ్ట్వేర్ ని ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామింగ్ కోడ్. సో ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామింగ్ కోడ్ అంటే కోడ్ రాస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫైనల్ గా మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. సో అందుకని చెప్పి ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామింగ్ కోడ్, అసోసియేటెడ్ లైబ్రరీస్ అండ్ డాక్యుమెంటేషన్స్. ఇక్కడ లైబ్రరీస్ అండ్ డాక్యుమెంటేషన్స్ అంటే ఏంటంటే మీకు బాగా తెలియాలి అని అంటే జావా మనం యూజ్ చేసేటప్పుడు లైబ్రరీలో కొన్ని ప్రీడిఫైన్ క్లాసెస్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా యూజ్ చేసేస్తున్నాం. అంటే మనం ప్రతిసారి డెఫినేషన్ అనేది రాయకుండా ప్రతిసారి యూజ్ చేసే ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే కోడ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా లైబ్రరీలో ప్రీవియస్ గా ప్రీ డిఫైన్ చేసేసి వాటిని ఫైల్స్ కింద పెట్టేసి వాటిని లైబ్రరీ ప్లేస్ చేయడం వల్ల జస్ట్ మనం ఆ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకుంటే అది మొత్తం మనకి కావాల్సిన ప్రోగ్రామ్ రిలేటెడ్ కోడ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆటోమేటిక్ గా అవి కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కానీ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ కానీ ఉన్నాయి కదా సిలో. సో ప్రింట్ఎఫ్ అంటే ఏంటి, మనకి అవుట్పుట్ ఏదన్నా డిస్ప్లే అవ్వాలి అని అంటే కనుక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో రాసుకుంటాం కదా. సో ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కూడా యాక్చువల్లీ ఒక ఫంక్షనే. దానికి సంబంధించి మనం ప్రతిసారి డెఫినేషన్ ఏం రాయం. ఎందుకనంటే ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేసే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ కూడా డెఫినేషన్స్ రాసుకుంటా వెళ్తే మనకి కోడ్ అనేది చాలా పెరిగిపోద్ది. అంటే ఒక ప్రోగ్రామ్ కోడ్ అనేది
ఇంకా థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కింద మనం ప్రోగ్రామ్ డెవలప్ చేసుకునే కొద్దీ ఎక్కువ అయిపోతా ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా సో ఏవైతే ప్రీ డిఫైన్డ్ గా మనం ఎక్కువగా ఏవైతే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నామో వాటిని ప్రీ డిఫైన్ చేసేసి వాటిని లైబ్రరీలో ప్లేస్ చేశారు. అలాగే డాక్యుమెంటేషన్స్ అంటే మనకి దీనికి సంబంధించి అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా కొంచెం డాక్యుమెంటేషన్ పార్ట్ కూడా ఉంటుంది మనకి. సో డాక్యుమెంటేషన్ అంటే యూజర్ మాన్యువల్ కానీ డిజైన్ మాన్యువల్ అని సో ఇలాంటివన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ పర్చేస్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ తో పాటు ఇస్తారు కదా. సో వాటన్నిటిని డాక్యుమెంటేషన్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామింగ్ కోడ్ అసోసియేటెడ్ లైబ్రరీస్ అండ్ డాక్యుమెంటేషన్స్. వీటన్నిటి కలెక్షనే మనం సాఫ్ట్వేర్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ గోల్ తోటి ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసామంటే అంటే ఒక స్పెసిఫిక్ గా ఒక పర్పస్ కోసం ఎప్పుడైతే మనం సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తామో దాన్ని మనం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ ఆఫీస్ ఉందనుకోండి, ఎంఎస్ వర్డ్ దేనికి యూజ్ చేస్తాం? డాక్యుమెంటేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్సెల్ ఉందనుకోండి మనం క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తాం. అంటే స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఒక పర్టికులర్ నీడ్ కోసం మనం డెవలప్ చేసాం కాబట్టి దాన్ని మనం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అంటాం. సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని ఎలాగా చేస్తున్నారు అని అంటే వీటన్నిటికీ కూడా సమ్వన్ ఎవరైతే ఆ పర్పస్ ని కావాలనుకుంటున్నారో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి ఎలా కావాలో అదంతా డెవలప్ చేయించుకొని కోడింగ్ అంతా చేయించుకొని సాఫ్ట్వేర్ ని రిలీజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇన్ బ్రీఫ్ ఆల్రెడీ నేను చెప్పేశాను కదా. సో ఇక్కడ ఏంటి సాఫ్ట్వేర్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ లో అంటే ఏంటి ఇందాకే చెప్పా కదా, సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్. ఆల్రెడీ దానికి సంబంధించిన కోడ్ ఇదంతా కూడా స్పెసిఫిక్ గా రాసేసి ఉంటుంది. సో దానికంటూ ఒక పర్పస్ ఉంది కాబట్టి ఎప్పుడైతే వాటిని ఎగ్జిక్యూట్ చేసామో అది దేనికోసం అయితే రాసామో ఆ అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత డేటా స్ట్రక్చర్స్. సో మనకి ఆల్రెడీ డేటా స్ట్రక్చర్ అంటే తెలుసు కదా. సో మనం ఇంటర్నల్ గా డేటాని స్టోర్ చేసుకోవడానికి ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసాం అంటే ఏదో స్టాక్ కానీ లింక్డ్ లిస్ట్ ఏదో ఒక స్ట్రక్చర్ అనేది ఆ డిజైన్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు ఫాలో అయ్యి డెవలప్ చేసి ఉంటారు. సో ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డేటా స్ట్రక్చర్ ని మనం దాంట్లో డేటాని మ్యానిపులేట్ చేసుకోవాలన్నా ఇన్సర్ట్ చేసుకోవాలన్నా అప్డేట్ చేసుకోవాలన్నా ఇదంతా కూడా డేటా స్ట్రక్చర్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లీ డాక్యుమెంటేషన్. ఇందా చెప్పాను కదా. సో లాస్ట్లీ డాక్యుమెంటేషన్ లో యూజర్ మాన్యువల్ కానీ ఆర్ డిజైన్ మాన్యువల్ కానీ అంటే ఈ పర్టికులర్ పర్పస్ కోసం దీన్ని డిజైన్ చేశారు సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని ఎలా యూజ్ చేయాలి, తర్వాత దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎలాగా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒక యూజర్ మాన్యువల్ కింద మనకి ఇస్తారు కదా. సో దాన్ని మనం డాక్యుమెంటేషన్ అంటాం. సో ఇది ఒక బ్రీఫ్ డెఫినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ గా ఇది సాఫ్ట్వేర్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ రోల్ ఏంటి? మా పీపీటీ డిస్ప్లే అవుతుంది కదా. ఎస్ మ్యామ్. అవుతుంది మ్యామ్. డిస్ప్లే అవుతుంది. వాయిస్ క్లియర్ గానే ఉందిగా, ఏం డిస్టర్బెన్స్ లేదుగా? లేదు మ్యామ్. ఓకే. సో సాఫ్ట్వేర్ రోల్ ఏంటి అసలు? యాక్చువల్లీ మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ రోల్ గురించి చెప్పాలంటే సాఫ్ట్వేర్ డెఫినేషన్ లోనే మనం చెప్పేసుకున్నాం మొత్తం. సో సాఫ్ట్వేర్ అనేది మనం ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో ఏ ఫీల్డ్ లో యూజ్ చేస్తున్నామో దాన్ని డిపెండ్ అయ్యి దాని రోల్ అనేది ఆటోమేటిక్ గా చెప్పొచ్చు మనం. సో సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రోడక్ట్ అని చెప్తాము. ఇక్కడ డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది సాఫ్ట్వేర్ అనేది. సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రోడక్ట్ కింద చెప్పుకుంటాము, అలాగే సాఫ్ట్వేర్ అనేది ఒక వెహికల్ కింద చెప్పుకుంటాము. కమింగ్ టు ప్రోడక్ట్ కింద చెప్పాలి అని అంటే మనం ఒక మొబైల్ ఫోన్ లో కానీ ఆర్ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ ఎక్కడైతే దాన్ని యూజ్ చేస్తున్నామో జనరల్ గా ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కి యూజ్ చేస్తాం. ఎక్కువగా మనం దాంట్లో డేటాని మాడిఫై చేయడానికి కానీ ఇన్సర్ట్ చేసుకోవడానికి కానీ ఇంకా మనకి స్పెసిఫిక్ నీడ్ కోసం ఏదైతే ఉందో దాన్ని ఓరియంటెడ్ గా మనం ఈ సాఫ్ట్వేర్ ని ఒక ప్రోడక్ట్ కింద చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత డెలివర్స్ కంప్యూటింగ్ పొటెన్షియల్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్స్. యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టుగా హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి కంపల్సరీగా ఇంటర్ రిలేషన్ ఉంది. సో ఈ ఇంటర్ రిలేషన్ వల్ల ఏమవుతుంది, కంపల్సరీగా హార్డ్వేర్ ని ఎఫిషియెంట్ గా పని చేయించాలి అని అంటే సాఫ్ట్వేర్ అనేది దానికి తగ్గట్టుగా వర్క్ చేయాలి. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ మనం ప్రాపర్ గా ఇన్స్టాల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న
పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫిజికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటన్నిటిని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. అలాగే నెట్వర్క్స్ లో అంటే మనం ల్యాన్ కనెక్షన్స్ యూజ్ చేసి కానీ వైఫై కనెక్షన్ యూజ్ చేసి కానీ డేటాని మనం యాక్సెస్ చేసుకోవడం కానీ సెండ్ చేయడం కానీ ఈ అన్నిట్లో కూడా మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ఒక ప్రోడక్ట్ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ని వెహికల్ అని ఎందుకు అని అంటున్నాము అని అంటే పర్టికులర్లీ ఒక ప్రోడక్ట్ ని డెలివర్ చేయాలి అని అంటే మనం సాఫ్ట్వేర్ ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి? కంట్రోల్స్ అదర్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సపోజ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఒక పెయింట్ ఓపెన్ చేస్తాం. సో పెయింట్ ఓపెన్ చేయాలన్నా లేదంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలన్నా జావా ఓపెన్ చేయాలన్నా ముందు మనం ఏం చేస్తాం? సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా మనం కనుక ముందు ఇన్స్టాల్ చేసినట్టయితే దాంట్లో ఎడిషనల్ గా ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నామో దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఎఫిషియెంట్ గా వర్క్ చేసుకోవచ్చు. సో ఇట్ కంట్రోల్స్ ఆల్ అదర్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ అంటే మనం ఇన్స్టాల్ చేయడం కానీ అన్ఇన్స్టాల్ చేయడం కానీ ఆర్ ఇప్పుడు వర్షన్స్ ఉంటాయి వాటిలో అప్డేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే మనం మిగతా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయగలం, రైట్? సో అందుకని ఇట్ కంట్రోల్స్ ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కమ్యూనికేషన్స్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా. సో నెట్వర్కింగ్ అంటే నెట్వర్క్ ద్వారా, నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ యాక్సెస్ కనుక ఉంటే మనం కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే వేరే కంట్రీలో వేరే రీజియన్ లో వేరే స్టేట్ లో ఎక్కడ ఉన్న పీపుల్ తో అయినా సరే మనం కమ్యూనికేట్ అవ్వాలన్నా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా అక్కడ మనం నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. తర్వాత హెల్ప్స్ టు బిల్డ్ అదర్ సాఫ్ట్వేర్. సో కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ అనేవి యూజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ టూల్స్ అన్ని కూడా ఏంటి? యాక్చువల్లీ అవి కూడా సాఫ్ట్వేరే కదా. సో వాటిని యూజ్ చేసి అడిషనల్ గా ఇంకొక కొత్త సాఫ్ట్వేర్ మనం బిల్డ్ చేసే పని కూడా చేయొచ్చు. సో అందుకని చెప్పి దీన్ని ఇక్కడ వెహికల్ అంటుంది. సో ఇది రోల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అనేది డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది. ఇనిషియల్లీ ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ అండ్ సెకండ్లీ ఇట్ ఈస్ ఎ వెహికల్. సో ప్రోడక్ట్ అని చెప్పేటప్పుడు మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆర్ మేనేజ్ చేసుకోవడానికి ఆర్ ట్రాన్స్మిట్ చేసుకోవడానికి మాడిఫై చేయడానికి డిస్ప్లే చేయడానికి వీటన్నిటికీ మనం సాఫ్ట్వేర్ ని ప్రోడక్ట్ అని చెప్పుకుంటాము. అలాగే హార్డ్వేర్ ఎక్విప్మెంట్ ని మనం ఎఫిషియెంట్ గా వర్క్ చేయించాలి అని అంటే కనుక మనం సాఫ్ట్వేర్ ని ఒక ప్రోడక్ట్ కింద చూస్తాము. తర్వాత సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్సో ఏ వెహికల్ విచ్ కంట్రోల్స్ అదర్ ప్రోగ్రామ్స్. మిగతా ప్రోగ్రామ్స్ ని కంట్రోల్ చేస్తుంది, అలాగే కమ్యూనికేషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత మనం ఇంకొక కొత్త సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయాలంటే కూడా ఇక్కడ మనం ఆల్రెడీ ప్రెసెంట్ ఉన్న టూల్స్ సాఫ్ట్వేర్ టూల్స్ ని యూజ్ చేసి మనం కొత్త సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రోల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. నెక్స్ట్ కమింగ్ టు సాఫ్ట్వేర్ క్యారెక్టరిస్టిక్స్. మరి చెప్పేది అర్థమవుతుందా? అర్థం కాకుండా ఎక్కడన్నా డౌట్ వచ్చినా కూడా ఒక్కసారి మళ్ళీ అడిగితే నేను మళ్ళీ రిపీట్ చేస్తా. ఏదన్నా పాయింట్ దగ్గర మీకు కన్ఫ్యూజన్ వచ్చినా అర్థం కాకపోయినా మళ్ళీ రిపీట్ చేస్తాను. అలా సైలెంట్ గా ఉండకండి. మనం ఇప్పుడు ఆల్రెడీ రివిజన్ చేస్తున్నాము, సెకండ్ టైం ఏం పర్లేదు. అయినా సరే మీకు ఒకసారి అర్థం కాకపోతే ఇంకా 4 సార్లు ఏం చెప్తాను, కానీ ఇంటరాక్ట్ అవ్వండి అర్థం కాకపోతే మాత్రం. ఓకే మ్యామ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మెయిన్లీ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకునేటప్పుడు 3 క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా సాఫ్ట్వేర్ అనేది ఒక ఫిజికల్ ఎలిమెంట్ కాదు, ఇదే లాజికల్ ఎలిమెంట్. అంటే మనకి ఫిజికల్ గా అది కనిపించదు. సో ఇది ఫిజికల్ గా కనిపించినప్పుడు దీనికంటూ మిగతా హార్డ్వేర్ తో రిలేటెడ్ గా చూస్తే కొన్ని డిఫరెన్సెస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ సాఫ్ట్వేర్ కి ఏమున్నాయి అని అంటే, మనం ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అంటే దానికంటూ కొన్ని పార్ట్స్ ఉంటాయి. సో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇలాగ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ కాదు ఇది. సాఫ్ట్వేర్ అనేది మనం డెవలప్ చేయాలి. ఆర్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, ఇంజనీరింగ్ అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం మనం సమ్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ అన్ని కలిపి చేసేదాన్ని ఇంజనీరింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తాం, మనం మ్యానుఫ్యాక్చర్ చేయట్లా. ఓకే, ప్రోడక్ట్స్ అయితే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సిపియు ఉందనుకోండి, సిపియులో ప్రతి ఒక్క పార్ట్ ఏం చేయాలి, తయారు చేయాలి. ఫిజికల్ డివైస్ కదా అది.
సో ఫిజికల్ డివైస్ కాబట్టి అది మనకి ఫిజికల్ గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని అంతా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అంటే ఏ పార్ట్ ఎలా ఉండాలి, దాని లోపల ఇంటర్నల్ పార్ట్స్ ఎలా ఉండాలి, దాంట్లో మదర్ బోర్డ్ ఎలా ఉండాలి, దాని మదర్ బోర్డ్ లో కెపాసిటర్స్, రెసిస్టర్స్ ఇవన్నీ ప్లేస్ చేసి ఉండాలి. ఈ డిజైనింగ్ అంతా ఉంటుంది కదా, ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. కానీ సాఫ్ట్వేర్ ని మనం డెవలప్ చేస్తాం, కంపల్సరీగా డెవలప్ చేస్తాం. మనం కంపేర్ టు హార్డ్వేర్ చెప్పాలి అని అంటే హార్డ్వేర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్, సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్, అంతే. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డస్ నాట్ వేర్ అవుట్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఫిజికల్ ఎలిమెంట్ కానీ, ఫిజికల్ ఎలిమెంట్ కంపల్సరీగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కానీ సాఫ్ట్వేర్ కి అలాంటి ఇష్యూస్ అనేవి అరైజ్ అవ్వవు. ఎందుకు అని చెప్తున్నాము అని అంటే కంపల్సరీగా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు, ఇందాక చెప్పినట్టుగా సిపియు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సిపియు తీసుకున్నప్పుడు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు కొన్ని, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో కొన్ని ప్రాబ్లం వచ్చి అది ప్రాపర్ గా వర్క్ చేయకపోవచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత దాని యూసేజ్ ఎక్కువ చేయడం వల్ల, పవర్ లో ఉండే ఫ్లక్చువేషన్స్ వల్ల దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు. సో తర్వాత కొన్ని రోజులకి అది పాడైపోవచ్చు. కానీ కంపేర్ టు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అనేది ఈజీగా మనం ఇలా పాడైపోయేది కాదు. అంటే మనం పాడైపోయేది కాదు అని చెప్తున్నాము అని అంటే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఎడిషనల్ గా కొన్ని ఇంకా ఎడిషనల్ క్యారెక్టరిస్టిక్స్ యాడ్ చేయడం, కొన్ని ఎడిషనల్ ఆప్షన్స్ యాడ్ చేయడం, అలా మోడిఫికేషన్స్ చేసుకొని ఎడిషనల్ వర్షన్స్ రిలీజ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనకి ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అంతేగాని కంపేర్ టు హార్డ్వేర్ తో కంపేర్ చేస్తే అది ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత పాడైపోతుంది, ఇంత లైఫ్ సైకిలే ఉంటుంది దానికి అని చెప్పడానికి లేదు, చెప్పం కూడా. సో ఇక్కడ చూసినట్టయితే కంపారిటివ్ గా మనం గ్రాఫ్ కంపారిటివ్ గా రెండింటికి చూసినట్టయితే ఇది హార్డ్వేర్ గ్రాఫ్. దీంట్లో చూడండి ఫెయిల్యూర్ రేట్, ఇది టైం. సో టైం తో చెప్పాను కదా కొన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పి ఇనీషియల్ గా. సో ఫెయిల్యూర్ రేట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఇనీషియల్ గానే ఉన్నాయి అనుకోండి, అక్కడే ఫెయిల్ అది. ఓకే, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమీ లేవు, సో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం దాకా కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది తక్కువగానే ఉంటుంది. ఓకే, తర్వాత కొన్ని ఎఫెక్ట్స్ వల్ల, కొన్ని ఎఫెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఏంటి, డస్ట్ కానీ, అబ్యూస్ కానీ, టెంపరేచర్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏమవుతుంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ గా పాడైపోతుంది. ఇప్పుడు మనకి దుమ్ము అనేది కంపల్సరీగా పడతా ఉంటది. సో దాంట్లో కొన్ని పార్ట్స్ అలా దాని వల్ల పాడైపోవచ్చు, లేదంటే కొన్ని టెంపరేచర్ అంటే కరెంట్ తో వచ్చే ఇష్యూస్ వల్ల ఏదన్నా బర్న్స్ అయ్యి లోపల వైర్లు ఉన్న కాలిపోతే అలా అయినా పాడైపోవచ్చు. సో ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ వల్ల హార్డ్వేర్ అనేది ఆటోమేటిక్ గా కొన్ని సంవత్సరాల తర్వాత పాడైపోతుంది. సో కంపేర్ టు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే సో ఇంక్రీజ్డ్ ఫెయిల్యూర్ రేట్ డ్యూ టు సైడ్ ఎఫెక్ట్స్. సో చేంజెస్ చెప్పాను కదా, చేంజెస్ అనేవి కంపల్సరీగా ఇప్పుడు సాఫ్ట్వేర్స్ లో ఏం చేస్తారు, వర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక వర్షన్ రిలీజ్ చేశారనుకోండి, దీంట్లో ఉన్న ఆప్షన్స్ కి అడ్వాన్స్డ్ గా ఇంకా కొన్ని అడిషనల్ ఆప్షన్స్ యాడ్ చేసి ఆర్ ఉన్న ఆప్షన్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేసుకొని నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేస్తారు. ఇలా చేంజెస్ రావడం వల్ల, ఇలాంటి చేంజెస్ రావడం వల్ల ఏమవుతుంది, పాత సాఫ్ట్వేర్ అనేది ప్రెసెంట్ సాఫ్ట్వేర్ తో పోలిస్తే కొంచెం తక్కువగా అనిపిస్తుంది మనకి, అన్ని ఆప్షన్స్ కనిపించవు కాబట్టి. సో అలాంటి కంపారిజన్స్ వచ్చినప్పుడు ఆ వర్షన్ మనం ఆటోమేటిక్ గా అప్డేట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ సాఫ్ట్వేర్ అనేది ప్రాపర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇనీషియల్ గా అయితే ఇక్కడ చూడండి ఐడియలైజ్డ్ కర్వ్. యాక్చువల్లీ ఇనీషియల్ గా అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడే ఇనీషియల్ గానే ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మనం చెప్పుకోక్కర్లేదు, ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కానీ విత్ టైం తోటి ఆటోమేటిక్ గా ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఏ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా కనుక ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వర్క్ అయితే అది ఆటోమేటిక్ గా అలాగే స్టేబుల్ గానే ఉంటుంది. కానీ ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా ఏమైనా చేంజెస్ వస్తాయి, అంటే ఎడిషనల్ ఆప్షన్స్ కావాల్సి వస్తే, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా ఎడిషనల్ మోడిఫికేషన్స్ మనకు కావాలనుకుంటాం. సో అలా ఎడిషనల్ మోడిఫికేషన్స్ కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్రెసెంట్ ఉన్న సాఫ్ట్వేర్ కొత్తగా మళ్ళీ మనం బిల్డ్ చేయడానికి దాంతో పోలిస్తే దీంట్లో కొన్ని తక్కువగానే ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఎనేబుల్ లో లేవు. సో అలాంటి కేసెస్ లో ఏమవుతాయి, కంపల్సరీ అప్డేషన్స్ అనేవి చేయాలి. సో అప్డేషన్స్ చేస్తే కనుక ఆ అప్డేషన్స్ తగ్గట్టుగా వర్షన్స్ కనుక రిలీజ్ చేసుకుంటూ వెళ్తే కనుక ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్.
సో ఇంకొక లాస్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే మనకి యాక్చువల్లీ ఫిజికల్ ఎలిమెంట్స్ మనం చెప్పుకునేటప్పుడు మనం అసెంబ్లింగ్ అంటే తెలుసా మీకు? అసెంబ్లింగ్ అంటే తెలుసా? విన్నారా ఈ వర్డ్? ఎస్ మ్యామ్. సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా అసెంబ్లింగ్ అంటే కంప్యూటర్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కదా. అసెంబ్లింగ్ అంటే ఎస్ మ్యామ్, తెలుసు మ్యామ్. అంటే ఏంటి అసెంబ్లింగ్ అంటే? కంప్యూటర్ పరంగా అయితే అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని కలిపి ఒక చోట అసెంబ్లింగ్ చేస్తాం మ్యామ్, సిపియు క్యాబినెట్ లో. సో ఇక్కడ మనం విడివిడిగా పార్ట్స్ పర్చేస్ చేసుకొని అసెంబుల్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ మనం ఉన్న పార్ట్స్ మళ్ళీ మనం ఏంటంటే కరెక్ట్ గా ప్రాపర్ కనెక్షన్స్ అనేవి ప్లేస్ చేసి మనం వర్క్ చేసేలా చేయొచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అన్ని ఒకటే ప్రోడక్ట్ కొంటే ఇప్పుడు మనకేమవుతుంది, సపోజ్ మనం ఒక కంప్యూటర్ పర్చేస్ చేస్తున్నాం అనుకోండి, అంటే ల్యాప్టాప్స్ లేవు విడిగా కంప్యూటర్ పర్చేస్ చేస్తున్నాం. సో కంప్యూటర్ పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు మొత్తంగా ఒక సిపియు సిస్టమ్ మొత్తం ఓవరాల్ గా కలిపి ఇంత కాస్ట్ అని చెప్తారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం విడివిడిగా పార్ట్స్ పర్చేస్ చేసినట్టయితే, సో విడివిడిగా పార్ట్స్ పర్చేస్ చేసి దాన్ని అన్ని కలిపి అసెంబుల్ చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది, కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాకపోతే మనకి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేము, మనం తీసుకున్న విడివిడిగా ఉన్న పార్ట్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఈవెన్ దో ప్రెసెంట్ మార్కెట్ లో ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పటికీ, అంటే విడివిడిగా పార్ట్స్ తీసుకొచ్చి వాటిని అసెంబుల్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ, కానీ కంప్లీట్ గా మనం ఏం చేస్తాం అంటే సాఫ్ట్వేర్ అనేది మనం వాళ్ళ నీడ్ కి తగ్గట్టుగా, అంటే ఎవరైతే కస్టమర్ అప్రోచ్ అవుతారో ఇండస్ట్రీకి వాళ్ళ నీడ్ కి తగ్గట్టుగా ఇనిషియల్ గా స్టార్టింగ్ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని బిల్డ్ చేసుకుంటూ రావాలి సాఫ్ట్వేర్ అనేది. సో ఈవెన్ దో రీయూజబుల్ కాంపోనెంట్స్ అనేవి ఒక ఇష్యూ ఉన్నా కూడా వాటితో పాటు ఏమవుతుంది, కంపల్సరీగా రీయూజబుల్ కాంపోనెంట్స్ ఉన్నా కూడా మళ్ళీ మనం కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేయకుండా సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్ గా డెవలప్ చేయలేం. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జావాలో ప్రీ డిఫైన్డ్ గా కొన్ని లైబ్రరీస్ లో కొన్ని క్లాసెస్ ఉన్నాయి, కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. కంప్లీట్ గా అవే యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ రాయగలమా? పాసిబిలిటీ లేదు కదా. ఎందుకనంటే రిక్వైర్మెంట్ వేరు, అవుట్పుట్ మనకు కావాల్సింది వేరు. అలాంటి కేసులో ఏమవుతుంది, కంపల్సరీగా మన ప్రోగ్రామ్ వాటిని యూజ్ చేస్తా బిల్డ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి మనం రీయూజబుల్ కాంపోనెంట్స్ ఉన్నా కూడా వాటిని రీయూజ్ చేసుకుంటా మనం అడిషనల్ గా సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయాల్సిందే. కంప్లీట్ గా ప్రీ డిఫైన్డ్ గా మనకి అవైలబుల్ గా ఉండదు. అది థర్డ్ పాయింట్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ కింద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం యూజ్ చేసేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మనం ఇప్పుడు జస్ట్ ఏం చేస్తున్నాం, మౌస్ ని మూవ్ చేస్తా జస్ట్ సింపుల్ క్లిక్స్ తోటి ఆటోమేటిక్ గా మనకి ఏదన్నా ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఏదన్నా టైప్ చేసుకోవాలన్నా జస్ట్ సింపుల్ క్లిక్స్ తోటి మనం ఈజీగా ఆపరేట్ చేసేయగలుగుతున్నాం కదా. సో దీనికి రాకముందు ఏమవుతుంది, ఇంతకు ముందు ఇది లేకముందు కంప్లీట్ గా మొత్తం అన్ని కమాండ్స్. మీరు ఆల్రెడీ డాస్ నేర్చుకున్నారు కదా, అక్కడ ఎలా ఉంటది, ఏదన్నా ఫైల్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మనం ఏం చేస్తాం, కంపల్సరీగా కమాండ్ రాస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే లేదు. ఓకే, సో అలాంటి ఇష్యూ అనేది మనకి ఇప్పుడు ప్రెసెంట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేస్తాం. తర్వాత పుల్ డౌన్ మెనూస్ ఇన్ లైబ్రరీ. సపోజ్ మనం వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసాం అనుకోండి, సో వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, దాంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూస్ ఉంటాయి. సో మనం ఏ ఆప్షన్ లోకి వెళ్ళి ఏది క్లిక్ చేసినా ఈజీగా దాన్ని జస్ట్ వన్ క్లిక్ తోటి అది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పాసిబిలిటీస్ అన్ని ఈ సాఫ్ట్వేర్ ని మనం ఈజీగా, అంటే యూజర్ కి ఈజీగా ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం చేయడం ద్వారానే పాసిబుల్ అయింది. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎ గుడ్ సాఫ్ట్వేర్. సో ఒక గుడ్ సాఫ్ట్వేర్ అని మనం చెప్పాలంటే దానికి ఏ ప్రాపర్టీస్ ఉండాలి? సో సాఫ్ట్వేర్ కి మనకి కరెక్ట్ గా ఉంది, ప్రాపర్ గా వర్క్ చేస్తుంది, ఇది బెస్ట్ సాఫ్ట్వేర్ అని మనం చెప్పాలి అని అంటే, సో అది మనకి ఈజీగా మెయింటైన్ చేయగలగాలి, తర్వాత ఈజీగా మనం యూజ్ చేయగలగాలి, తర్వాత ఈజీగా మనం ప్రీవియస్ గా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్ లోంచి దీనికి డిపెండెన్సీ అనేది ఉండాలి. సో వాటిని ఇన్ డీటెయిల్ గా చెప్పాలి అని అంటే ఫస్ట్ ఏంటంటే ఆపరేషనల్. సో ఆపరేషనల్ అంటే మనం ఏ స్పెసిఫిక్ నీడ్ కోసం ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసామో ఆ స్పెసిఫిక్ నీడ్ ని అది అకంప్లిష్ చేయాలి, అది కంప్లీట్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్ అనేది ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం, లేదంటే ఒక లెటర్ టైప్ చేయాలి మనం. సో లెటర్ టైప్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇమీడియట్ గా వర్డ్ లోకి వెళ్తాం. వర్డ్ లోకి వెళ్ళి మనకి ఈజీగా దానికి తగ్గట్టుగా ఆప్షన్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి మనకి లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, సో స్టేషన్ డేట్ రాస్తాము, తర్వాత రైట్ సైడ్ రైట్ లెఫ్ట్ కార్నర్ కి వచ్చి టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఇవన్నీ రాసుకుంటాం. సో ఇవన్నీ మనం ఈజీగా చేయగలుగుతున్నాం అంటే ఆ అలైన్మెంట్ ఆప్షన్స్ ఉండడం వల్ల మనం ఈజీగా ఏ కార్నర్ కావాలన్నా మూవ్ అయిపోయి ఎక్కడ డేటా ప్లేస్ చేయాలనుకున్నా అక్కడ ప్లేస్ చేసుకుంటూ వస్తాం. సో ఏ స్పెసిఫిక్ పర్పస్ కోసం అయితే మనం సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేసామో ఆ స్పెసిఫిక్ పర్పస్ అది కంప్లీట్ చేయాలి. అది ఆపరేషనల్ అంటే. నెక్స్ట్ ట్రాన్సిషనల్. సో ఇక్కడ ట్రాన్సిషనల్ అంటే ఏంటంటే మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా ఉండాలి అది. సో ఏ ప్లాట్ఫామ్ లో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసినా రన్ చేసినా అది ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ కి తగ్గట్టుగా వర్క్ చేయాలి. ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో యూజ్ చేస్తున్నాం, విండోస్ లో ఎడిషనల్ గా ఇంకా వర్షన్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు సపోజ్ విండోస్ 7 లో ఆర్ విండోస్ 10 లో మనం వర్క్ చేస్తున్నప్పుడు విండోస్ 7 లో వర్క్ చేసిన సాఫ్ట్వేర్ విండోస్ 10 లో కూడా సపోర్ట్ చేయాలి, దాన్ని తగ్గట్టుగా కూడా సపోర్టింగ్ గా ఉండాలి. అలా ఉంటే మాత్రమే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది మనకి గుడ్ సాఫ్ట్వేర్ అని చెప్పవచ్చు అన్నమాట. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా ఉండాలి, ఏ ప్లాట్ఫామ్ మీద అయినా సరే అది వర్క్ చేయగలిగేలాగా ఉండాలి. ఓకే, లాస్ట్ ఏంటంటే మెయింటెనెన్స్. సో ఎంత క్యాపబిలిటీ ఉంది ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది మనం మెయింటైన్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు చెప్పాను చూసారా, వర్షన్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పి. సో నెక్స్ట్ మళ్ళీ అడిషనల్ గా ఇంకా ఆప్షన్స్ యాడ్ చేసుకొని నెక్స్ట్ వర్షన్ ని రిలీజ్ చేయడానికి అది సపోర్టింగ్ గా ఉండాలి, ఈజీగా ఉండాలి మనం మెయింటైన్ చేయడానికి ఆపరేట్ చేయడానికి, అడిషనల్ ఆప్షన్స్ యాడ్ చేయడానికి. దానికి తగ్గట్టుగా ఆ సాఫ్ట్వేర్ అనేది ఈజీగా మెయింటైన్ చేయగలిగేలాగా ఉంటే గనుక అది గుడ్ సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు. సో ఈ మూడింటిని మనం ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ సాఫ్ట్వేర్ అని చెప్తాం: ఆపరేషనల్, ట్రాన్సిషనల్, మెయింటెనెన్స్. సో ఆపరేషనల్ అంటే ఏంటి, సో మనం ఏ స్పెసిఫిక్ నీడ్ కోసం అయితే దాన్ని డెవలప్ చేసామో ఆ పర్టికులర్ నీడ్ ని అది కంప్లీట్ చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత ట్రాన్సిషనల్ అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా ఉండాలి. మెయింటెనెన్స్ అంటే సో చేంజింగ్ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా, ఎన్విరాన్మెంట్ ఏ ఎన్విరాన్మెంట్ లో అయినా తర్వాత అడిషనల్ గా ఏ ఆప్షన్స్ యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ఉంటే గనుక అది ఈజీ టు మెయింటైన్. ఓకే, ఇక్కడ దాకా ఏం డౌట్స్ లేవు కదమ్మా? నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ చెప్పుకుందాము. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అని చెప్పాలంటే ఇక్కడ మనం డిస్కస్ చేసేవి చాలా లిమిటెడ్, కానీ చెప్పాలి అని అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అని చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. సో మనం ఇక్కడ కొన్ని మాత్రమే మెయిన్ గా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది చాలా ప్లేసెస్ లో అంటే చాలా ఫీల్డ్స్ లో ప్రెసెంట్ మనం యూజ్ చేస్తాం. ఇండస్ట్రీస్ లో కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ లో కానీ, ఆర్గనైజేషన్స్ లో కానీ, స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ, హాస్పిటల్స్ లో కానీ, సో ప్రతి ఒక్క ప్లేస్ లో మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఈ పర్టికులర్ కంప్యూటర్స్ అనేవి వాస్ట్ గా యూజ్ చేస్తాం. కంప్యూటర్ యూజ్ చేస్తున్నాం అంటే కంపల్సరీగా దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ అనేది అక్కడ యూజ్ ఉంటుంది. సో అలా దాంట్లో చూస్తే ఆ కేటగిరీ వైజ్ గా చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఫస్ట్ ది సిస్టమ్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఎగ్జాంపులే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకుండా మనం సిస్టమ్ తో ఈజీగా ఇంటరాక్ట్ అవడం కానీ, ఈజీగా వర్క్ చేయడం కానీ ఏది పాసిబిలిటీ ఉండదు. సో ఏదైతే సిస్టమ్ ఓరియంటెడ్ గా, సిస్టమ్ కి రిలేటెడ్ గా మనం ఏదైతే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తామో, అంటే ఒక సిస్టమ్ వర్క్ చేయాలి అని అంటే మనకి ఏమేమి సాఫ్ట్వేర్స్ రిక్వైర్ అవుతాయో వాటిని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. కంపైలర్ అంటే తెలుసు కదా, సో ఒక ప్రోగ్రామ్ ని మెషిన్ కోడ్ లోకి అర్థమయ్యే లాంగ్వేజ్ లోకి, మెషిన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసేదాన్ని మనం కంపైలర్ అంటాం. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో ఒక సిస్టమ్ ని ప్రాపర్ గా వర్క్ చేయాలి అంటే, సిస్టమ్ ని మనం ఎఫిషియెంట్ గా యూజ్ చేయాలంటే ఏవైతే సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేస్తామో వాటిని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. నెక్స్ట్ రియల్ టైమ్ సాఫ్ట్వేర్. సో రియల్ వరల్డ్ కి రిలేటెడ్ గా మనం ఏవైతే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నామో
వాటిని మనం రియల్ టైమ్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, వెదర్ ఫోర్కాస్టింగ్. సో వెదర్ ఇవాళ ఎలా ఉంది, క్లైమేట్ లో చేంజెస్ వచ్చినా, లేదంటే టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, రైన్ ఫాల్ ఉందా, లేకపోతే ఎంత క్లౌడీగా ఉంది, ఇవన్నీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనకి రేపో ఎల్లుండో ఎప్పుడో ఇలా తుఫాన్ రాబోతుంది, ఇవన్నీ కూడా అప్డేట్స్ ఏమవుతాయి మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ లో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మనకి వాళ్ళు రియల్ టైమ్ గా మానిటర్ చేసి, అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సో వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే రెయిన్ ఫాల్ ఉంటుందా లేదా, లేకపోతే క్లౌడీగా ఉంటుందా, లేకపోతే టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అంతా మానిటర్ చేసి వాటిని అనలైజ్ చేసి మనకి ఒక రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. సో అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలి అని అంటే శాటిలైట్ కమ్యూనికేషన్. శాటిలైట్స్ మనం స్పేస్ లోకి పంపించిన తర్వాత శాటిలైట్స్ ఎలాగా మూవ్ అవుతున్నాయి, ఎక్కడ ఉన్నాయి, తర్వాత వాటి లొకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మానిటర్ చేయాలి అని అన్నా. సో అసలు యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి శాటిలైట్స్ నుంచే వస్తుంది. సో ఇలా రియల్ వరల్డ్ రిలేటెడ్ గా ఏదైతే మనం సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తామో వాటిని మనం రియల్ టైమ్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, నెక్స్ట్ బిజినెస్ సాఫ్ట్వేర్. సో బిజినెస్ ఓరియంటెడ్ గా అంటే కంప్లీట్లీ బిజినెస్ మైండెడ్ గా మనం ఏదైనా సాఫ్ట్వేర్ కనుక డెవలప్ చేసినట్టయితే దాన్ని మనం బిజినెస్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కింద ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, సేల్స్ ప్రాసెసింగ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో సేల్స్ ఎలా జరుగుతున్నాయి, సో సేల్ ఎలా జరుగుతుంది, తర్వాత ఇవాళ సేల్ ఎంత జరిగింది, లేదంటే ఈ మంత్ లో సేల్ ఎంత జరుగుతుంది, ఈ వీక్ లో సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు మానిటర్ చేయాలి అని అంటే ఇక్కడ బిజినెస్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది సేల్ అనేది పెరుగుతుందా, పెరగట్లేదా, తగ్గుతుందా, ఒకవేళ తగ్గుతుంటే కనుక దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఈ బిజినెస్ సాఫ్ట్వేర్ లో వాళ్ళు ఒక అనాలిసిస్ అనేది చేయడం కోసం అని చెప్పి ఈ బిజినెస్ సాఫ్ట్వేర్ అంటే ఒక పర్టికులర్ బిజినెస్ నీడ్ కోసం డెవలప్ చేసే సాఫ్ట్వేర్స్ అన్నిటిని మనం బిజినెస్ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్. సో ఇంజనీరింగ్ అండ్ సైంటిఫిక్ సాఫ్ట్వేర్ అంటే మనం ఇక్కడ చెప్పుకోవాలి అని అంటే కొన్ని కేస్ టూల్స్ అని, తర్వాత మనం సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసుకోవడానికి కానీ, ఇక్కడ సిస్టమ్ సిమ్యులేషన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని ఉంది చూసారా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టూల్స్. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే అడిషనల్ గా సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నెంబర్ క్రంచింగ్ అల్గోరిథమ్స్ వీటన్నిటిని సైన్స్ లో అప్లికేషన్స్ లో యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇంజనీరింగ్ ఓరియంటెడ్ గా లేదంటే సైంటిఫిక్ అప్లికేషన్ ఓరియంటెడ్ గా మనం ఏదైనా సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తే కనుక అవి ఈ కేటగిరీ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ ఒక సిస్టమ్ లోకి కనుక మనం దాన్ని ఇంక్లూడ్ చేసినట్టయితే దాన్ని ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏసీస్ లో మనకి పక్కన మనం రిమోట్ తో ఆపరేట్ చేసుకోవడానికి మనకి ఆప్షన్స్ అనేవి అక్కడ పక్కన సైడ్ డిస్ప్లే అవుతా ఉంటాయి. లేదంటే వాషింగ్ మిషన్స్ లో మనం ఆపరేట్ చేసుకోవడానికి పక్కన బటన్స్ ఉంటాయి. సో వాటిని మనం ఏమంటాం అంటే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ని మనం కంట్రోల్ చేయాలన్నా, ఆపరేట్ చేయాలన్నా జస్ట్ ఆ బటన్స్ తోటి మనం ఆపరేట్ చేసేటప్పుడు ఇండివిజువల్ గా అదొక సాఫ్ట్వేర్. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని తీసుకెళ్లి ఇంకొక సిస్టమ్ లో ఆర్ ఇంకొక మెషిన్ లో ప్లేస్ చేస్తాం. ఓకే, దాన్ని మనం ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటాం. సో మైక్రోవేవ్ ఓవెన్ లో కీప్యాడ్ కంట్రోల్. సో ఆ కీప్యాడ్ లో మనం టెంపరేచర్ సెట్ చేసుకోవడము అలా ఉంటుంది కదా. సో ఆ ఆప్షన్స్ అన్ని మనకి ఓవెన్ లో మనం సెట్ చేసుకోవాలి అని అంటే మనకి కీప్యాడ్ కంట్రోల్ అనేది ఉండాలి. సో ఇండివిజువల్ గా అది ఒక సాఫ్ట్వేర్, దాన్ని ఏం చేస్తున్నాం ఓవెన్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంట. చెప్పమ్మా. ఏటీఎం లో వాడేది అది కూడా ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. ఓకే మ్యామ్. సో డిజిటల్ ఫంక్షన్ ఆఫ్ డాష్ బోర్డ్ ఇన్ డిస్ప్లే ఇన్ ఏ కార్. మనకి డిస్ప్లేకి యూజ్ చేసే అన్నిటిని కూడా మనం ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. మనకి అంటే యూజర్ కి డిస్ప్లే
డిస్ప్లే చేస్తే అంటే మనం పర్టికులర్ ఆప్షన్స్ అనేవి గనక ప్రెస్ చేస్తే సమ్ ఫంక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో అలాంటి సాఫ్ట్వేర్ అంతా మనం ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటాం, రైట్? నెక్స్ట్ పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. సో పర్సనల్ గా, ఇండివిజువల్ గా, లేదంటే ఒక గ్రూప్ రిలేటెడ్ గా మనం ఏదైనా సాఫ్ట్వేర్ కనుక డెవలప్ చేసినట్టయితే దాన్ని పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, ల్యాప్టాప్స్ లో మనం కొన్ని ఏవైతే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తామో వాటన్నిటిని పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. సపోజ్ మనం డాక్యుమెంటేషన్స్ ప్రిపేర్ చేయాలనుకోండి, వర్డ్ యూజ్ చేస్తాం, లేదంటే స్ప్రెడ్ షీట్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సో ఇండివిజువల్ గా ఒక పర్సన్ కి సంబంధించి కూడా మనం ఏదైనా సాఫ్ట్వేర్ కనుక స్పెసిఫిక్ గా వాళ్ళకి కావాల్సినవి అన్ని కూడా మనం యూజ్ చేస్తే కనుక దాన్ని మనం పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటాం. సో దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ, మల్టీమీడియా, డేటాబేస్ మేనేజ్మెంట్, సో ఇవన్నీ కూడా మనం పర్సనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కింద చెప్పుకోవచ్చు. అంటే ఇండివిజువల్ గా లేదంటే గ్రూప్ ఓరియంటెడ్ గా ఆ సాఫ్ట్వేర్స్ ని మనం యూజ్ చేస్తాం. సో పర్సనల్ గా స్పెసిఫిక్ గా ఒక పర్సన్ ఓరియంటెడ్ గా అది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ ని యాక్సెస్ చేయడానికి, అంటే వెబ్సైట్స్ ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఒక బ్రౌజర్ లో వెబ్సైట్స్ ని యాక్సెస్ చేస్తాం. సో దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్, సో బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ లేకుండా మనకి వెబ్ పేజెస్ డిస్ప్లే అవ్వవు కదా. సో వాటిని ఇక్కడ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ కింద ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. సో బ్రౌజర్ ఉంటేనే మనం ఏదైనా యాక్సెస్ చేయడానికి, లేదంటే డేటా ఏదైనా అప్డేట్ చేసుకోవడానికి, అప్లోడ్ చేసుకోవాలన్నా, డౌన్లోడ్ చేసుకోవాలన్నా మనకి ఆ బ్రౌజర్ లో కానీ, ఏదైనా సెర్చ్ చేయాలంటే సెర్చ్ ఇంజిన్, లేదంటే ఏదైనా ఐటమ్స్ పర్చేస్ చేయాలంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇలాగా సాఫ్ట్వేర్స్ మనం ఓపెన్ చేస్తున్నాం కదా. సో వాటిని వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఓకే, లాస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో చాలా ఎక్కువగా మనకి వినిపించే వర్డ్ ఇది. సో ఆటోమేటిక్ గా అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా, అంటే హ్యూమన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వకుండా దానికి అదే డెసిషన్స్ తీసుకొని ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ రోబోట్స్. సో ఆ రోబోట్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, హ్యూమన్ తో పని లేకుండా దాంతోటే చాలా వరకు టాస్క్ కంప్లీట్ చేయడానికి మోస్ట్లీ దానికి సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారు ఇంటర్నల్ గా. సో అవి వాటికి డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ ని బేస్ చేసుకొని దాని అది చేయాల్సిన వర్క్ అనేది ఆటోమేటిక్ గా కంప్లీట్ చేసేస్తుంది. సో వాటిని ఇప్పుడు చాలా ప్లేసెస్ లో మనకి ఈవెన్ హాస్పిటల్స్ లో, అంటే ఆపరేషన్స్ లో, తర్వాత ఆర్మీలో ఇలాగా చాలా అప్లికేషన్స్ లో వీటిని ఇంకా ఇంకా ఎన్హాన్స్ చేసి ఇంకా వీటి యూసేజ్ పెంచాలని ఇంకా చూస్తున్నారు. కాకపోతే కంప్లీట్లీ అది గనక మనకి ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, డామినేట్ చేసేస్తే ఆటోమేటిక్ గా కంప్లీట్ పవర్ కంట్రోల్ మొత్తం దానికి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ గా మన దాని ఇంపాక్ట్ మన మీద ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా ఎక్కడైతే లిమిటెడ్ గా దాన్ని యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉందో అలాంటి ప్లేసెస్ లో ఈ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేయడం ద్వారా హ్యూమన్ తోటి ఎక్కువ శ్రమ అనేది లేకుండా ఆటోమేటిక్ గా ఆ క్యాలిక్యులేషన్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అదే ఈజీగా చేసేటట్టు. సో ఇక్కడ ప్యాటర్న్ రికగ్నిషన్, గేమ్స్, ఎక్స్పర్ట్ సిస్టమ్స్, వీటన్నిటిలో ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ కింద ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్యాటర్న్ ని రికగ్నైజ్ చేయడం కానీ, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం గేమ్స్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు కంప్యూటర్ గేమ్ ప్లే చేస్తుంది, మనం గేమ్ ప్లే చేస్తాం. సో కంప్యూటర్ అక్కడ ఏం చేస్తారు, వాళ్ళ డిజైనింగ్ అంతా. సో కంప్యూటర్ కి మనం కంప్యూటర్ గేమ్ ఆడుతుంది అని అంటే ఆ సాఫ్ట్వేర్ అంతా దానికి అలా డిజైన్ చేయడం వల్ల ఆ గేమ్ దానికి అంతకే అదే ఆటోమేటిక్ గా గేమ్ ప్లే చేసేలాగా డిజైన్ చేసుకుంటాం. సో ఇవన్నీ మనం అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కింద చెప్పుకోవచ్చు. సో జనరల్ గా బేసిక్ గా ఇవి చెప్పాలంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జనరల్ గా మనకి తెలియాల్సినవి ఈ 8. ఓకే, సరే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెఫినేషన్ తర్వాత ప్రాసెస్ మోడల్స్ రేపు చూద్దాము. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా నాన్న? లేదు. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? ఆల్రెడీ మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ నేను షేర్ చేశాను క్లాస్ రూమ్ లో. సో ఇవాళే క్లాస్కి ఎవరైనా అటెండ్ అయినట్టయితే
లేదంటే ఇవాళ అసలు క్లాస్ లో జాయిన్ అయినట్టయితే కనుక మీరు గూగుల్ క్లాస్ రూమ్ లో కూడా కొంతమంది ఇంకా జాయిన్ అవ్వాల. మీరందరూ గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ నేను నోట్ స్టార్ట్ చేయమని చెప్పి రాయమని కూడా చెప్పాను. రాయని వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే కనుక నోట్స్ రాయండి. ఆల్రెడీ మీరు రాసేసినట్టయితే ఇవాళ క్లాస్ ఏదైతే చెప్పామో ఆ క్లాస్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మెటీరియల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీ దగ్గర. ఓకేనా? ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా?